ఒక ప్లేట్ లో 40 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అలాగే 8 to 10 గ్రామ్స్ వరకు ఫైబర్ ఇంత హెల్దీగా టేస్టీగా తక్కువ నూనెతో ప్రిపేర్ చేసే ఈ హై ప్రోటీన్ మీల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే మటన్ పీసెస్ తీసుకున్నానండి, పెద్దవి కట్ చేసుకునేవి. సో ఇలాగైతే ఒక 4 పీసెస్ వరకు అయితే తీసేసుకోవాలి. సో ఇందులో అయితే మనకి మటన్ లో ప్రోటీన్ అనేవి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులోనే నేను సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే చిటికెడంత పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో ఇందులో నేను ధనియా పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మొత్తం మటన్ కి పట్టేటట్టు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలాగా మ్యారినేట్ చేసుకుని ఒక 10 మినిట్స్ అలాగా పక్కన కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకు మటన్ స్పైసెస్ అనేవి బాగా తగులుతుంది. సో దాని వల్ల మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి. సో ఇది డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి. సో ఇక దాన్ని అయితే పక్కన పెట్టేసి మరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకోవాలి. సో మనకి ఆయిల్ అనేది కొద్దిగా పడుతుంది. సో నాన్ స్టిక్ లో చేసుకోవడం వల్ల కింద అతుక్కోకుండా ఉంటుంది. అండ్ నుంచి బటర్ కూడా వేసుకోవాలండి. సో ఆయిల్ తగ్గించి బటర్ అనేది వేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది కూడా. సో మనం తక్కువ అమౌంట్ లో ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12 అని రోస్ట్ చేసిన మటన్ లో అయితే లభిస్తుందండి. ఇక మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి. సో 2 సైడ్స్ అనేవి ఇట్లా టర్న్ చేసుకుంటూ ఇంకా మూత పెట్టేయడమే. ఇక మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి. సో ఇలాగా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు, అది ఇంకా బాగా టేస్ట్ ఇస్తుంది. సో ఇలాగా 2 సైడ్స్ అయితే టర్న్ చేసుకోవాలి. సో కాస్త పేషెన్స్ తో చేసుకుంటే చాలు. నాన్ స్టిక్ చేసుకోవడం వల్ల మనకి కింద అతుక్కోకుండా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వస్తుంది. సో మటన్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి. సో కాస్త పేషెన్స్ తో అయితే చేసేసుకోండి. ఇక మన మటన్ రోస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇక పక్కన పెట్టేద్దాం. సలాడ్ కోసం అయితే నేను టొమాటో కట్ చేసుకుంటున్నానండి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. అలాగే నేను కుకుంబర్ కూడా కట్ చేసుకుంటున్నాను. కుకుంబర్ లో విటమిన్ A అండ్ విటమిన్ C కూడా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా ఇది. నేను సలాడ్ లో అయితే మాక్సిమం కుకుంబర్, క్యారెట్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది స్కిన్ కి, హెయిర్ కి కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. సో అలాగనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. అండ్ ఇందులోనే కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి. సో ఇలాగ కట్ చేసుకొని ఇంకా దీనికోసం అయితే నేను లెమన్ కూడా కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. మరొక బౌల్ తీసుకొని ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చీక్ పీ అలాగే పీనట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో విటమిన్ C, గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్స్ కూడా ఉంటుందండి. ఇక ఇందులోనే నేను ముందుగా కట్ చేసుకున్న టొమాటో అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా ఇందులోనే కుకుంబర్ అలాగే ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంకా నేను ఇందులోనే సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇక ఇందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే నేను కర్డ్ తో ప్రిపేర్ చేసిన క్రీమ్, కర్డ్ అండ్ కొత్తిమీర అనేది వేసేసుకొని మిక్సీ చేసుకున్నానండి. సో ఇదైతే వేసేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం క్రీమీ సలాడ్ అనేది ప్రిపేర్ ఇక ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న మటన్ పీసెస్ కూడా వేసుకొని అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఇలాగ మొత్తం వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి. సో ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగా ఉంటుందండి సలాడ్స్ అయితే. ఇక సర్వింగ్ లో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హై ప్రోటీన్ మటన్ ఫ్రై విత్ క్రీమీ సలాడ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇందులో మనకి దాదాపు 40 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అలాగే 8 to 10 గ్రామ్స్ వరకు ఫైబర్ అలాగే దాదాపు 600 వరకు అయితే క్యాలరీస్ ఉంటుంది. ఇక ఓ హెల్తీ హై డైట్ మెయింటైన్ చేసే వరకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. అండ్ ఈ ఆరోగ్యం ఒకే ప్లేట్ లో పొందాలనుకునే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది. మీకు కూడా నచ్చింది ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో హెల్తీ రెసిపీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.